బాలుని వెతుక్కుంటూ వెళ్లి ప్రమాదంలో పడిన మీనా నిజం తెలుసుకొని కుమిలిపోతున్న బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలు అయితే మీనా మీద కోపగిస్తాడు. మీనా తనకంటే ఎక్కువ సంపాదిస్తుందని, అలాగే మీనా తనకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదని టిఫిన్ తినకుండా బయటికైతే వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి వీళ్ళిద్దరికీ మధ్య గొడవ జరిగిందని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. తరువాత ఇక మీనా అయితే బాలు గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా బాలు ఇంటికి రాడు. తర్వాత రాజేష్కి ఫోన్ చేసి అడుగుతుంది. రాజేష్ ట్రిప్కి వెళ్తానని చెప్పాడు, కానీ తను మాత్రం ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదమ్మా అని అంటూ రాజేష్ కూడా చెప్పడంతో మీనా అయితే కంగారు పడుతుంది. అలా మీనా కంగారు పడుతూ ఉంటే ఇంతలో ఇక బాలు అయితే ఇంటికి రాలేదని మీనాని చూసి అడుగుతూ ఉంటాడు సత్యం. ఏది బార్లో కూర్చొనున్నాడో అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఆయన తాగడు మానేశారు కదత్తయ్య, అలా మాట్లాడతారేంటి, ఆయన ఏమీ తాగిరారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఎందుకు తాగడు, చూస్తూ ఉండు, వాడు తాగి ఇంటికి వస్తాడు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. తరువాత ఇక మీనా అయితే ఆయన ఎందుకు ఇంటికి రాలేదో ఏంటో అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఇక ప్రభావతి అయితే నువ్వు చేసిన పనికి వాడు ఇంటికి రాకుండా ఎక్కడ ఉన్నాడు అని అంటూ ఉంటుంది. ప్రభావతి నేను చేసిన పనిక, నేనేం చేశాను అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి నువ్వు చేసింది, నీకు తెలీదా? వాడికన్నా ఎక్కువ సంపాదిస్తున్నానని తెగ రెచ్చిపోయావు కదా, పొగరుగా మాట్లాడావు కదా, అందుకే వాడికి మండి వెళ్ళిపోయాడు. ఉదయం కూడా ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ముందు నీ భర్తని అవమానించావు. డ్రైవర్ కింద చేయడం మానేసి ఇక నా కింద అసిస్టెంట్గా పెట్టుకుంటానన్నట్టుగా మాట్లాడావు. మీ సంపాదన కన్నా నా సంపాదన ఎక్కువ అవుతుంది, నన్ను మేడం అని పిలవాలని కూడా చెప్పావు కదా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. నేను ఆయన్ని మామూలుగా సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నాను తప్ప నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు అని మీనా అయితే అంటూ ఉంటుంది. నువ్వే ఉద్దేశంతో అన్నా వాడు మాత్రం నిన్ను తప్పుగానే అనుకున్నాడు, అందుకని ఇంటికి రాలేదు. చెప్పాను కదా, వాడు ఖచ్చితంగా మందు తాగే వస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మీనా అయితే నా భర్త ఎక్కడున్నారో నేనే వెతుకుతాను వెళ్ళి అని అర్ధరాత్రి అవుతూ ఉన్నా తనే మీనా వెళ్ళి ఇక మొత్తం కూడా బాలుని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఇక సత్యం అయితే మీనా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు. బాలుగాడిని వెతుక్కుంటూ వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది. ప్రభావతి అయితే బాలుగాడిని వెతుక్కొని వెళ్ళడం ఏంటి, వీడు తొందరగానే వచ్చేయాలి, వాళ్ళు లేట్ అయ్యింది, అయినా వాడి గురించి ఎక్కడ వెతకడానికి వెళ్ళింది, వెళ్ళేటప్పుడు నీకు ఆపాలని తెలియలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. నేను ఆపానండి, తనే ఆగలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే నువ్వు ఆపావంటే నేను అస్సలు కూడా నమ్మను, నువ్వు ఆపకుండానే పంపించేసుంటావు అని సత్యం అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా మీనా అయితే బాలు కోసం ప్రతి చోట వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడే చింతామణికి ఎదురుపడుతుంది మీనా. చింతామణి మీనాని చూసి ఇదే కదా మన పూల ఆర్డర్లన్నీ తన సొంతం చేసుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. చింతామణి మనసులో పియ్యని అని అడుగుతూ ఉంటుంది కూడా. అవును మేడం, తను మీనానే అని పియ్య అయితే అంటూ ఉంటాడు. ఏంటి అంత అడావుడిగా ఎక్కడికో వెళ్తున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది చింతామణి. ఇంతలో చింతామణికైతే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో అప్పుడే ఇక చింతామణి ఫోన్ లిఫ్ట్ చేసి అదేంటి మాకే ఇస్తామని చెప్పారు కదా, ఇంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు అని చింతామణి అంటుంది. మీనా అనే అమ్మాయి తక్కువ రేటుకి చాలా బాగా డెకరేషన్ చేస్తుందని నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, అమ్మాయికి మేము అంతా కూడా బుక్ చేశాము అని అంటూ ఉంటాడు అవతల వ్యక్తి అయితే చింతామణితో. అప్పుడు ఇక చింతామణి అయితే నా ఆర్డర్ కాదని తనది ఎలా చేస్తారు మీరు అని అనగానే డబ్బులు తీర్చేటప్పుడు ఎవరు ఆర్డర్ అయితే ఏముంది, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఇస్తాము, అయినా మీరు రేట్ ఎక్కువ, అలాగే మీరు చేసే పని క్వాలిటీ తక్కువ అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట విని చింతామణి అయితే షాక్ అయిపోతుంది. ఇక చింతామణి అయితే షాక్ అయిపోతూ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే అవును మేడం, ఇక మీద మీకు ఆర్డర్లు తక్కువే వస్తాయి, నాకు తెలిసి అందరూ ఆ అమ్మాయికి ఆర్డర్లు ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఈ మీనా నా బిజినెస్ మొత్తాన్ని దెబ్బ కొట్టేసింది, ఎవ్వరూ కూడా ఆర్డర్లు ఇవ్వడం లేదు, తక్కువే ఆర్డర్ ఇస్తున్నారు,
అని అంటూ ఉంటుంది. ఇక అలా అన్న తర్వాత అప్పుడే మీనా ఎలాగో ఇలాగే వెళ్తుంది కదా, దాన్ని భూమి మీద లేకుండా చెయ్యాలి, అప్పుడే మనం మనశ్శాంతిగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది చింతామణి. మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు పక్కనే ఉన్న పియ్య అయితే. తర్వాత ఇక మీనా అయితే బాలును వెతుక్కుంటూ ప్రతి దిక్కు కూడా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఎవరినో వెతుక్కోవడానికి వచ్చినట్టుందక్క అని చింతామణి పక్కనే ఉన్న అతను అడుగంటూ ఉంటాడు చింతామణితో. సమయం చూసి దీన్ని ఫినిష్ చేసేయాలి అని మీనా వెనకాలే చింతామణి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర అందరూ కూడా టెన్షన్గా ఉంటారు. ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా స్వీట్స్ తీసుకొని అయితే వస్తారు. స్వీట్స్ తీసుకొని వచ్చి నాన్న ఈ స్వీట్ తిను అని అంటూ ఉంటే నీకు గుడ్ న్యూస్ చెప్పాలని అంటాడు. స్వీట్స్ నేను తినలేరా, మళ్ళీ మీ అమ్మ తిడుతుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి వాళ్ళు ఏదో గుడ్ న్యూస్ అని చెప్పి వచ్చి స్వీట్ పెడుతుంటే చిన్న ముక్క తీసుకోండి, రోజుగా తింటారేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి మాటలకి సత్యం షాక్ అయిపోతూ, మరి మీనా తీసుకొచ్చి గుడ్ న్యూస్ చెప్పాలి అని నాకు స్వీట్ ఇస్తే అంతగా తన మీద మండిపడిపోయావు, మరి ఇప్పుడేంటి అలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడే ఇక సత్యం మాటలకి ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది. అయినా వీడు చెప్పే బిజినెస్ గుడ్ న్యూస్ అయి ఉంటుంది, ఖచ్చితంగా వీడికి కోట్లలో లాభం వచ్చి ఉంటుంది అని అంటూ ఉంటే లాభం కాదమ్మా, నేను ఒక ఇల్లు కొన్నాను అని అంటూ ఉంటాడు. అది ఇల్లు అంటే ఆషామాషి ఇల్లు కాదు, అందరూ కూడా ఇల్లు చూసి అస్సలు కూడా వాళ్ళు వదలరు, అంతలా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అవునత్తయ్య, ఇల్లు ఇంద్రభవనంలా ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ గల ఇల్లు మనకి 3 కోట్లకే ఇస్తున్నారు. అలాగే ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. అక్కడ దుబాయ్ అమెరికాలో వాళ్ళకి కంపెనీ బ్రాంచ్లు ఉన్నాయట, అవి బాగా వస్తున్నాయని అవే చేసుకుంటామని చెప్పారు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ప్రభావతి ఇది నిజమేనా అని అంటూ ఉంటుంది. నిజమేనమ్మా, రేపే అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు కూడా చూసొద్దాము, ఇల్లు అయితే చాలా బాగుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అలాంటి ఇంట్లో ఉంటామని అస్సలు కూడా మనం అనుకోలేదు, అంత పెద్ద ఇల్లు, స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పడంతో చూసారా మన మనోజు ఎంత కష్టపడుతున్నాడో, వాడు ఇల్లు కొంటున్నాడు అని అంటూ ఉంటే నీ దగ్గర 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏముంది నాన్న, ముందు అడ్వాన్స్గా కొంచెం డబ్బు పే చేసి తర్వాత బ్యాంకు ద్వారా తీసుకోవడమే అని అంటూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అని ప్రభావతి అయితే మనోజ్ ఇల్లు కట్టుకుంటున్నాడని చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అవును, ఈ ఇంట్లో అసలు సిసలైనోళ్ళు లేరేంటి, ఆ మీనా బాలు ఎక్కడికి పోయారు అని అడుగుతూ ఉంటే ఏంటన్నయ్య అసలు నోరాదేమన్నానా, ఎక్కడికి పోయారు అని అడుగుతూ ఉంటాడు రవి అయితే. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళు మనుషులే కదా, ఆంటీ మీకు ఎలాగో చెప్పరు, మేమన్నా చెప్తాం, చిన్నపిల్లవి చూసి నేర్చుకోండి అని అంటూ ఉంటుంది శృతి కూడా. అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంటమ్మా వాళ్ళిద్దరి మీద ఒక్క మాట కూడా పన్నివ్వట్లేదనుకుంటాం అని అంటూ ఉంటాడు మనోజ్. ఇంతలో ఇక బాలు అయితే ఫుల్గా తాగేసి ఇంటికైతే వస్తాడు. ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చిన బాలుని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వీడు ఫుల్గా తాగేసి వచ్చాడు, వీడు పెళ్ళాం మాత్రం అబ్బే మా ఆయన తాగడు అంటూ చాలా గొప్పలు చెప్పింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రే ఏంట్రా ఫుల్గా తాగేసి వచ్చావు, నీకు అసలు ఎందుకు ఇలా తాగావు అని అడుగుతూ ఉంటే బాగా మనసులో ఉన్న బాధని తగ్గించుకోవడానికి తాగాను నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అవును పాపం, భార్య ఎంతలా అవమానించింది, అలా అవమానించినందుకే కదా నువ్వు ఇలా తాగొచ్చావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఏంటి భార్య మాటలందా, మీనా అలా అనే మనిషి కాదే అని సత్యం అంటూ ఉంటే అవును నేను కూడా మీనా బాలుని అందంటే నేను నమ్మను అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ప్రభావతి అయితే మీరందరూ నమ్మకపోయినా అదే నిజం అని జరిగిందంతా కూడా చెప్తుంది. జరిగిందంతా చెప్పడంతో ఏదో సరదాగా అనుంటుంది, దానికి సీరియస్గా తీసుకోవడం ఏంటి బాలు, నువ్వేనా మీనాని అపార్థం చేసుకునేది, తనకి సపోర్ట్ ఇచ్చి తన బిజినెస్ని పైకి తీసుకురావాలని నువ్వు కూడా అనుకున్నావు, మరి అలాంటిది నువ్వు ఇలాగ మీనాని అపార్థం చేసుకుంటున్నావా, నాకు అస్సలు కూడా నమ్మబుద్ధి కావడం లేదు అని అంటూ ఉంటుంది శృతి అయితే.
అప్పుడు ఇక బాలు అయితే మౌనంగా ఉంటాడు. ఆ రోజు వదిన డెకరేషన్ చేస్తే అవన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి అందరూ చూసేలా చేయమని శృతిని అడిగి ఫోటోలు తీయించి పెట్టావు. మరి ఇప్పుడేంటన్నయ్య ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. రవి అయితే, రేయ్ ఏంట్రా మీరు మాట్లాడేది? వీడిని డ్రైవర్‌గా మానేసి తన కొంగున కట్టేసుకోవాలని చూసింది. ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. ఇక డ్రైవర్‌గా పనిచేసే అవసరం కూడా ఉండదు. నా దగ్గరే ఊడిగలు చేయాలన్నట్టు మాట్లాడింది మీనా. మరి అలాంటప్పుడు ఏ మగాడికి కోపం రాదు చెప్పు అని అంటూ ఉంటే, అవునమ్మా మనోజ్ గాడు మగాడు కాదు కదా, వాడి కోపం రాదులే అని చెప్తూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారే రేయ్ మధ్యలో నన్నెంతగా ఓ మా కలుపుతున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇప్పుడు మేము ఇల్లు కొన్న ఆనందంలో ఉన్నాము, మా గురించి మీరేమీ అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని మనోజ్ అయితే అంటాడు. అప్పుడే ఇక సత్యం అయితే, నిన్ను వెతుక్కుంటూ మీనా వచ్చింది కదరా, మీనా నీకు కనిపించలేదా అని సత్యం అడుగుతాడు. అయినా నన్ను వెతకాల్సిన అవసరం ఏంటి తనకి, తన పనేదో తను చూసుకోమని చెప్పండి అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం అయితే, అలా మాట్లాడతావేంట్రా, తను సరదాగా నీతో అంటే దాన్ని సీరియస్గా తీసుకున్నావు, నువ్వన్న మాటలకి తను ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, అదెక్కడికి వెళ్తుందా, అది ఎక్కడికి వెళ్దాం, తను కాసేపు బిల్డప్ ఇస్తుంది, నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే మీనా ఎక్కడుందో అని అంటూ ఉంటాడు. ఇంతలో సీమంతం రోజు డెకరేషన్ చేయాలన్న వ్యక్తి వస్తాడు. ఇక ఆ వ్యక్తి వచ్చి బాలుతో అంటూ ఉంటాడు, చూడండి బాబు, రేపు డెకరేషను అది క్యాన్సిల్ అయింది, ఫంక్షన్ 2 రోజుల తర్వాత పెట్టుకోవాలని అనుకుంటున్నాము. ఆ ఫంక్షను పెట్టుకున్నప్పుడు వచ్చి మీనాని డెకరేషన్ చేయమనండి, అలాగే అడ్వాన్స్ కూడా తన దగ్గరే ఉంచమని చెప్పండి అని అతనైతే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే, అయినా ఇందాక ఇవన్నీ నాకు చెప్పనన్నావు కదా, మరి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు, నాకేం తెలీదు, నాకు సంబంధం లేదు అని బాలు అయితే అంటూ ఉంటాడు. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నారు, ఇందాకేదో నేను తెలిసి తెలియక మాట్లాడాను, అసలు తను ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం మీరేనట్టు కదా, నా భర్త నేను వేరు వేరు కాదు, మీరు ఆయనకి డబ్బులు ఇవ్వమని చెప్పి మీరు అతన్ని అవమానించారు, నా భర్తను ఎవరైనా అవమానిస్తే నేను తట్టుకోలేను, ఈ రోజు నాడు ఈ మీనా ఇలాంటి ఆటలతో సక్సెస్ అయిందంటే దానికి కారణం నా భర్త, ప్రతి విజయం వెనుక మగాడు ఉంటాడనుకో అంటారు, కానీ నా వెనుక నా భర్త ఉన్నాడు అని అంటూ నీ భార్య నీ గురించి ఎంతో గొప్పగా చెప్పింది, నేనే పొరపాటు పడి నిన్ను అవమానించాను అని అతనైతే చెప్తాడు. అది విని ఒక్కసారి ప్రభావతి అలాగే బాలు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. విన్నావు కదరా, నువ్వు మీ అమ్మ చెప్పిన మాటలు, నువ్వు చూసినవి, దాన్ని బట్టి మీనాని అపార్థం చేసుకున్నావు. బాలు మీనా ఇద్దరికి ప్రేమ ఉండాలి తప్ప ద్వేషాలు కోపాలు ఉండకూడదు. మిమ్మల్ని ప్రేమగా చూడడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తారు తప్ప ఇలా కోపతాపాలతో మీరు కనిపిస్తే ఎవ్వరు మిమ్మల్ని ఆసక్తిగా చూడరు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే ఇక సత్యం అన్న మాటలకి అప్పుడే అవునండి మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అప్పుడు కూడా తన మాట వంకరగానే ఉంటుంది. అప్పుడు ఇక సత్యం అయితే రే బాలు, ఈ టైంలో మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక బాలు అయితే బాగా మందు ఎక్కువయ్యేసరికి తనైతే నిద్రపోతాడు. అలా అందరూ కూడా కామ్గా ఉంటారు. తర్వాత ఉదయం అవ్వంగానే బాలుకైతే మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు. రే మీనా రాత్రి రాలేదా, వచ్చిందనుకున్నాన్రా, ఏమైపోయిందంటావు అని అంటూ ఉంటాడు సత్యం. ఈ మధ్య మీనాకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, తను ఇలా కనిపించకుండా పోతుందేంటి అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అప్పుడే బాలు జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని మందు దిగడంతో బాలు మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా అప్పుడే ఇంకా ఒక అమ్మాయి రాత్రి స్కూటీ మీద వచ్చి మొత్తం కూడా ఎంక్వైరీ చేసింది. వాళ్ళ ఆయన గురించి ఎవరో తెలియదన్నారు. తర్వాత పాపం ఆ అమ్మాయి ఏమైందో తెలీదు అని అంటూ ఉంటే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు.
ఇక బాలు షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో మీనా అయితే ఇక రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న మీనాని చూసి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. మీనా దగ్గరికి పరిగెత్తుకుంటూ అయితే వెళ్తాడు. మీనా, ఏమైంది మీనా, ఏంటెందుకు పరిగెత్తుతున్నావు అని అడుగుతూ ఉంటే, అది రౌడీలు నా వెంట పడుతున్నారండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే రౌడీలను అయితే చూస్తారు. ఇక రౌడీలు బాలుని చూసి ఇక పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుండగా బాలు వాళ్ళ వెనకాలే పరిగెత్తుతాడు. అప్పుడే ఇక ఒక చెరువు అయితే వస్తుంది. ఎవర్రా మీరు, ఎందుకు నా భార్య వెంట పడుతున్నారు, ఎవరు పంపించారు మిమ్మల్ని అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇక బాలు అలా అడిగిన తర్వాత అప్పుడు ఇంకా ఎవరు పంపించారో నీకు చెప్పను అని అంటూ ఉంటాడు. ఆ రౌడీ అయితే చెప్పరా, ఎవరు పంపించారు అంటే, ఎవరు పంపించారో చెప్పం కానీ ఈ అమ్మాయిని మాత్రం చంపేయమన్నారు, ఈ అమ్మాయిని వదిలిపెట్టము అంటూ అప్పుడు ఇక మీనా దగ్గరికి కత్తి తీసుకొని వెళ్తూ ఉంటారు. దాంతో ఇక మీనా ఒక్కసారే భయపడిపోయి పక్కనే ఉన్న చెరువులో అయితే పడిపోతుంది. ఆ పక్కనే ఉన్న చెరువులో పడిపోవడంతో ఇంతలో రౌడీలు పోలీసులు వస్తున్నారని వ్యాన్ శబ్దం వినబడి అక్కడి నుంచి పారిపోతారు. ఇక చెరువులో పడిపోయిన మీనాని బాలు అయితే రక్షిస్తాడు. ఇక రక్షించి మీనా మీనా అని పిలుస్తాడు. అప్పుడు ఇక మీనాని చూసి బాలు అయితే ఊపిరి పీల్చుకొని ఎలా ఉంది మీనా అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నానండి అని అంటూ ఉంటుంది మీనా. రాత్రంతా ఏమైపోయావు మీనా అని అనగానే అప్పుడు ఇంకా మీనా అయితే మీకోసం నేను వెతుక్కుంటూ వస్తూ ఉండగా కొంతమంది రౌడీలు నా వెంట పడ్డారు, నా వెంట పడి నన్ను తీసుకువెళ్ళి మళ్ళీ ఒక గదిలో బంధించారు. అప్పుడు నేను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఇక మీనా అన్న మాటలకి అప్పుడే ఇక చాలా సంతోషపడుతూ, అసలు నువ్వు ఇలాగా కనిపిస్తావని అనుకోలేదు, దీనంతటికీ కారణం నేనే అని అంటూ ఉంటాడు బాలు. నిన్ను అపార్థం చేసుకొని నీ మనసుని అర్థం చేసుకోకుండా మూర్ఖుడిగా ప్రవర్తించాను అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది మీనా, లేదండి మీరెప్పుడూ కూడా నా గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది మీనా. కానీ తొందరపాట్లో నేనే నోటికొచ్చినట్లు మిమ్మల్ని మాట్లాడాను. అప్పుడు నాకే అనిపించింది నేను ఇలా మాట్లాడుకుంటే ఉండుంటే సరిపోయేదని అని మీనా అయితే చెప్తుంది. తర్వాత బాలు అయితే మీనాని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు మీనా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అది మావయ్య గారు, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు అని మీనా అయితే చెప్తుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక శృతి అయితే, అవునా మీనా, అసలు ఎవరు నీ మీద ఎందుకు అటాక్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని మీనా అయితే ఇక జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి అని అంటూ ఉంటుంది. తర్వాత బాలు అయితే ఇక టిఫిన్ తీసుకువచ్చి మీనాకి తినిపిస్తాడు. ఇంకెప్పుడు కూడా నీ గురించి ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడను, ఎవరైనా నీ గురించి తప్పుగా చెప్తే అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు అది విని ప్రభావతి వీళ్ళిద్దరూ కలిసిపోయారా, వీళ్ళిద్దరూ మాటకి మాట పెరిగి విడిపోతారనుకొని సంబరపడ్డాని అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి, నా భార్య గురించి తక్కువగా మాట్లాడావు కదమ్మా, ఇప్పుడు చూసావా నా భార్య నాకు ఎంతలాగా సపోర్ట్ చేస్తుందో అని అంటూ ఉంటాడు బాలు. నీ మాటలు విని నా బుర్ర కూడా పనిచేయక కళ్ళు మూసుకుపోయి నేను మీనాని అవమానించాను. మీనాని అవమానించకుండా ఉండుంటే సరిపోయేది. అసలు మీనాని నేనే ఎంకరేజ్ చేసి నువ్వు పై స్థానంలో ఉండాలని చెప్పిన నేనే ఇప్పుడు మీనా గురించి తప్పుగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా అయితే జరిగిందంతా తెలుసుకొని నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటిది చేయను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని మీనా అయితే బాలు ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకుంటారు. ఇదంతా చూసిన ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉండి విడిపోతారనుకుంటే వీళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారే, మళ్ళీ ఏం చేసినా కూడా వీళ్ళని విడదీయలేకపోతున్నాము అని అంటూ ప్రభావతి అయితే ఇక అలాగే ఉండిపోతుంది.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ని ఇస్తుంది.